ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ఉండగా టెక్ మహీంద్రా, టీసీఎస్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ప్రసాద్ గారు మీరు ముందుగా చెప్పండి. ప్రతిరోజు స్టాక్ మార్కెట్ కు కొత్త రోజే ట్రంప్, ఇరాన్ నుండి వచ్చే ప్రకటనల కారణంగా వ్యక్తిగత వ్యాఖ్యల ఆధారంగా గ్యాప్ అప్ లేదా లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ సాధారణంగా మారాయి. సో మరి ఈ నేపథ్యంలో నిఫ్టీకి చార్ట్ షీట్ ఏం సూచిస్తున్నాయి సార్? అది రాజేంద్ర గారు చెప్తే బాగుంటుంది. రాజేంద్ర గారు చెప్తే బాగుంటుంది. ఐ థింక్ ప్రాబ్లమ్ మీరు అన్నట్టు గ్యాప్స్ అనేది చాలా చాలా కామన్ అయిపోయిందండి. సో ఒక రోజు ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఇరాన్ తో పీస్ టాక్స్ ఉన్నాయి అండ్ 5 days సీజ్ఫైర్ చేస్తున్నాను, వాళ్ళ టార్గెట్స్ ని హిట్ చేయకుండా అన్న వార్తలతోటి ఆల్మోస్ట్ 500,000 పాయింట్స్ కూడా మనకి లాస్ట్ 3 sessions లో పెరగటం చూసాం. అట్ ద సేమ్ టైం ఇరాన్ స్టేట్మెంట్స్ ని బట్టి మార్కెట్ కూడా కరెక్ట్ అవటం చూస్తున్నాం. బట్ చార్టికలీ ఐ థింక్ ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా వెళ్తున్నట్టే చెప్పుకోవాలండి మనం. ఎందుకంటే 1000 to 1200 పాయింట్స్ రిట్రేస్మెంట్స్ తర్వాత మేబీ ఒక 500,000 పాయింట్స్ పుల్ బ్యాక్స్ కామన్. అండ్ అగైన్ మనకి లాస్ట్ 4 sessions లోనే చూస్తే కనుక 22,470 నుంచి 23,460, సో క్లోజ్ టు 1000 పాయింట్స్ పెరిగినాక ఈ రోజు ఒక 30% రిట్రేస్ అయిందని చెప్పాలి. సో 300 పాయింట్స్ పడినా కూడా దర్ ఇస్ నథింగ్ హార్మ్. సో బేసికలీ ఐ థింక్ వార్ అనేది డిస్కౌంట్ చేస్తున్న ఫీల్ అయితే మార్కెట్ ఇస్తుందండి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా అగ్రివేట్ అయింది అంటే కనుక మేబీ ఆ 21,700 ఏదైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ కైండ్ ఆఫ్ లెవెల్స్ వచ్చినాయో ఆ లెవెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అదర్వైజ్ ప్రతి మచ్ ఒక బేస్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది 22,400, 500 ఆ మధ్యలో. సో ఆల్ ఇన్ ఆల్ అప్ సైడ్ కూడా లిమిటెడే ఉందని చెప్పుకోవచ్చు. సో 23,862 ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. అండ్ అగైన్ 24,958 ఏదైతే ఆఫ్ కోర్స్ మనకి మేజర్ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ నుంచి 1000 పాయింట్స్ పైన 200 మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి చాయిస్ లేదు. సో 25,000 అనేది ఒక మేజర్ హర్డల్ ఉంటుంది ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ యాజ్ ఆఫ్ నో ఐ థింక్ 22,400 నుంచి మేబీ ఆ 22,800 నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి విత్ సమ్ 100 పాయింట్స్ మనం కొన్న దగ్గర నుంచి స్టాప్ లాస్ పెట్టుకుని. సిమిలర్ చార్ట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా కనపడుతుంది. సో ఈవెన్చువల్లీ టాప్ నుంచి చూస్తే కనుక 61,000 నుంచి క్లోజ్ టు 51,300 రావటం చూసాం. ఎప్పుడైతే ఇలా 9,700 పాయింట్స్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4-5 weeks సెల్ ఆఫ్ వస్తుందో మేబీ ఆ పుల్ బ్యాక్స్ కూడా అంతే షార్ప్ గా ఉంటాయి. సో మనం చూసాం లాస్ట్ 4 days లో 51,300 నుంచి ఆల్మోస్ట్ 54,100, సో క్లోజ్ టు 2,800 పాయింట్స్ పెరిగినాక అగైన్ 30% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా 900 పాయింట్స్ డౌన్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 51,000 నుంచి మేబీ అప్ సైడ్ 54,700 దగ్గర క్యాప్ అయి ఉంది. ఈ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ విక్స్ మాత్రం ఐ థింక్ ఆ ఫియర్ అనేది తగ్గట్లేదని చెప్పాలి. ఎందుకంటే ఆ 25 మార్క్ ని కిందకి రాలేకపోతుంది. సో ఈవెన్ మార్కెట్ మనకి 1,000 to 1,500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగిన రోజు కూడా, ఈవెన్ నిఫ్టీ 400-500 పాయింట్స్ పెరిగిన రోజు కూడా ఫియర్ అనేది ఇంకా తగ్గలేదు. సో విక్స్ ఎప్పుడైతే బిలో 18 వస్తుందో అప్పుడే ప్రాబ్లీ ఆ ఫియర్ తగ్గి మార్కెట్ పార్టిసిపెంట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ వోలటాలిటీ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో వోలటాలిటీ ఇండెక్స్ 26 దగ్గర ఉంది. సో అది 18కి వస్తేనే కొద్దిగా కామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మోర్ పార్టిసిపేషన్ మార్కెట్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రైట్ సార్. ప్రసాద్ గారు, గత కొన్ని రోజుల్లో నిఫ్టీ ప్రయాణం గమనిస్తే ఇంట్రాడే పీక్ నుంచి 15% వరకు కరెక్ట్ అయినట్లు తెలుస్తోంది. సో మరి మీరు గతంలో ఎన్నోసార్లు చెప్పినట్లు ఇది చాలా మంచి బయింగ్ ఆపర్చునిటీగా భావించడం తప్ప అంటారా? తప్పు కానే కాదండి. ఎప్పుడు కూడా మార్కెట్ లో కనుక 10% కరెక్షన్ వస్తేనే ఖచ్చితంగా మనం సామాన్లు సర్దుకుని డబ్బులన్నీ కూడా పోగు చేసుకుని ఇన్వెస్ట్మెంట్ వైపు దృష్టి పెట్టాలి. ఎందుకంటే చరిత్రలో వచ్చిన దృష్టాంతాలు చూస్తే ఎప్పుడైనా సరే మార్కెట్ కనుక లేటెస్ట్ పీక్ లో నుంచి అంటే గతం అంతా వదిలిపెట్టండి, ఈ మధ్య కాలంలో వచ్చిన హైయెస్ట్ పీక్ ఎంతో చూస్తే, అంటే అది ఎలా చూస్తారంటే కొంతమంది ఏమో ఎండ్ ఆఫ్ ద డేకి ఎంతో చూస్తారు, కొంతమంది అంటే రోజు ఫాలో అవ్వలేని వాళ్ళు, కొంతమంది ఏం చేస్తారంటే డ్యూరింగ్ ద డే పీక్ ఎంత వచ్చిందో కూడా చూస్తారు.
అలా డ్యూరింగ్ ద డే పీక్ కనుక చూసినట్లయితే 26,700 దాకా దాదాపుగా వచ్చింది పీక్ ఒకప్పుడు. అప్పటి నుంచి చూస్తే 15% కరెక్షన్ కూడా వచ్చిన సందర్భం కనబడుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి, ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం సంశయించకుండా కొనుక్కోవటానికి ధైర్యం చేసి తీరాలి. ఎందుకు అంటే 100కి 100% కూడా 10-12% వస్తే చాలు అనుకుంటే అలాంటి వాళ్ళనో లేకపోతే తెలివితేటలు ఉన్న వాళ్ళని చెప్పుకునేటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆధారపడకుండా మీ అంతటా మీరు ఇండెక్స్ కొనుక్కున్నా కూడా రాబోయేటువంటి 3-4 years లో సంవత్సరానికి 12% చొప్పున చాలా తేలిగ్గా మీరే సంపాదించుకోగలుగుతారు. ఎవరికి ₹1 చెల్లించనక్కర్లేదు. అలా కాకుండా కొద్దిగా గొప్ప ఇంకా ఎక్కువ సంపాదిస్తే బాగుంటుంది, జాగ్రత్తగా కూడా ఉంటాను అని అనుకుంటే కనుక, అంటే కొద్దిగా యాక్టివ్గా ఉందామనుకుంటే ఇటువంటి సమయంలో కనుక ప్రాసెస్ లో మొదలుపెట్టి మొత్తం అమౌంట్ అంతా ఒకే రోజు పెట్టకుండా పెట్టదలుచుకున్న అమౌంట్ 4 సార్లు 4 వారాల్లో కనుక వేరువేరుగా పెట్టినట్లయితే గ్యారంటీ కంటే నేను ఎవరు పేపర్ మీద రాసి ఇవ్వలేరు, కానీ గడిచిన స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 18% సంపాదించడం చాలా సులువు. ఎందుకు అంటే పోయిన 15% సంపాదిస్తేనే కూడా ఇంకా పెరిగినట్టు అనుకోరు, అక్కడి నుంచి కొద్దిగా పెరిగితే కూడా 18% వచ్చేస్తుంది. కాబట్టి చాలా తేలిగ్గా సంపాదించడానికి అవకాశం వస్తుంది. సో ప్రజలు భయపడవలసిన సందర్భం అంటే కాదు. నా ఇంట్లో ఎక్కడ వేసే కుర్చీలు అక్కడే ఉన్నాయి, నా కార్లు అక్కడే ఉన్నాయి, నా జీవితం అక్కడే ఉంది, నా పిల్లలు అదే రకంగా జీవితం సాగిస్తున్నారు. అక్కడెక్కడో వచ్చిన యుద్ధం మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రభావితం చేసి అట్టడుక్కు నెట్టేసే అవకాశం లేదు, ఉండదు. అందువల్ల రాబోయే రోజుల్లో యుద్ధం సమస్య పోక తప్పదు. సమస్య పోయినప్పుడు మార్కెట్ ఎగిసిపడక తప్పదు. మార్కెట్ ఎగిసిపడినా పడకపోయినా కొద్ది కాలం తర్వాత నిలదొక్కుకోవటం, పుంజుకోవటం కూడా ఖాయం. సో ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన సమయం కానీ ఆదుర్త పడవలసిన సమయం కాదు అని మాత్రం ఇండస్ట్రీలు గమనించాలి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు. నా దగ్గర జ్యోతి ల్యాబ్స్ ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి రెడ్ టేప్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? జ్యోతి ల్యాబ్స్ ఏమో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కంపెనీ, కొత్తగా వచ్చిన కంపెనీ ఏం కాదు, చాలా రోజుల నుంచి ఉన్న కంపెనీ. ఆ కంపెనీ ఇప్పుడు యాక్చువల్గా కంపెనీ బాగాలేదంటే బాగానే ఉంది, కానీ నా లెక్క ప్రకారం ఇట్ ఇస్ ఫుల్లీ ప్రైస్డ్ అండి. అంటే చాలా తక్కువ కంపెనీలు ఇంత మార్కెట్ కరెక్షన్ వచ్చినా కూడా ఫుల్లీ ప్రైస్డ్ అని చెప్పే ధైర్యం వస్తుంది మనోటమాట. ప్రస్తుతానికి ఆ కంపెనీని చూస్తుంటే ఆ లెక్క ప్రకారం ₹210 దగ్గర ఉండాలి, ఆల్రెడీ ₹213 లో ఉంది. నా లెక్క ప్రకారం ఇప్పుడు కొనుక్కుంటాను అనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ఆల్రెడీ ఉన్నాయంటున్నారు, లాభాల్లో ఉందంటున్నారు. ఇక నేను చెప్పకనే చెప్పినట్లు ఫెయిర్ ప్రైస్ దగ్గర ఉందంటే అర్థమేంటి? ఖచ్చితంగా అమ్ముకుని ఆ డబ్బులు వేరే కంపెనీలో మార్చుకోవాలి. ఇంకా పెరిగిపోతున్న ఆకాశానికి వెళ్తాను ఆశపడటం అంత భావ్యం నాకు అనిపించడం లేదు. రైట్ సార్. సార్ రాజేంద్ర గారు, ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ట్రేడింగ్ చేయడం సరికాదా, లేకపోతే చేస్తే ట్రేడర్లు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? ఐ థింక్ వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్ మార్కెట్ లో ఫియర్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, మీడియం టు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దూరంగా ఉంటారో ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఫస్ట్ థింగ్. లేదు, చాలా మంది కంపల్సివ్ ట్రేడర్స్ ఉంటారు. సో రోజు అట్లీస్ట్ ఒక ట్రేడ్ చేయకపోయినా కూడా దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్. సో అలాంటి ట్రేడర్స్ ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇలాంటి టైంలో. సో అలాంటి వాళ్ళు ట్రేడ్ చేసినా కూడా దే షుడ్ కట్ డౌన్ దేర్ ప్రాబ్లీ బెట్టింగ్ సైజ్ అని చెప్పొచ్చు అండి. సో మనం ఎప్పుడైతే 1 crore per day ఆర్ మేబీ 10 lakhs per day ట్రేడ్ చేసేది, అది 1 lakh కి తీసుకురావటం సైజ్ ని, అగైన్ క్వాంటిటీస్ ని కూడా ఆ 1 lakh కి మ్యాచ్ చేసుకోవటం. అండ్ సెకండ్ థింగ్, ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషలీ వెరీ టఫ్ టు ట్రేడ్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ స్టాప్ లాసెస్ కూడా అంతే ఫాస్ట్ గా ట్రిగర్ అయిపోవటం కూడా చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇన్ఫాక్ట్ వీక్స్ నుంచి కూడా అదే జరుగుతుంది. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది, 100 points కానీ 300 points కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇలాంటి నేపథ్యంలో ఓన్లీ కంపల్సివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, నాకు ట్రేడింగ్ చేయకపోతే నిద్ర పట్టదు ఆర్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అన్న ట్రేడర్స్ దే షుడ్ బి ఇన్ ద మార్కెట్. అది కూడా ఆప్షన్స్ రూట్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 23,000 కరెంట్ మార్కెట్ ప్రైస్ నిఫ్టీది ఉంది. సో 23,300 ఆర్ 500 కాల్ ఆప్షన్ మేబీ ఆ 30-40 రూపీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి కాల్ ఆప్షన్ మనం తీసుకుంటే కనుక వాట్ ఎవర్ ఆప్షన్ ప్రీమియం ఉంటుందో అదే మన లాస్, కాబట్టి మన లాస్ ఆల్రెడీ ఫిక్స్ అవుతుంది. కాబట్టి అలాంటి ట్రేడ్ తీసుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో వన్ గుడ్ డే ప్రాబ్లీ ఆ 300-400 points గ్యాప్ అప్ అయిన రోజు వాట్ ఎవర్ ఆప్షన్ మనం పే చేసింది 5 times కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్ 30 రూపీస్ క్యాన్ బికమ్ 150. సో అలాంటప్పుడు ఏంటంటే మనం అట్లీస్ట్ 10 trades చేసినా కూడా 4 కరెక్ట్ అయినా కూడా విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో అదే చేయాలి తప్ప ఈవెన్ మనకి క్యాపిటల్ ఏదైతే లాస్ అయినా పర్లేదు అనుకున్న అమౌంట్ పక్కన పెట్టుకొని ఈవెన్ ఆప్షన్స్ లో కూడా ఒకవేళ లాసెస్ కొంచెం మౌంట్ అవుతున్నాయి అంటే కనుక అది కూడా ఆపేయటం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అండి.
రైట్ సార్ నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాలర్ రెడీగా ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గారికి, రాజేంద్ర సార్ గారికి. సార్ నా దగ్గర వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ కి షేర్లు ఉన్నాయి సార్. అది అమ్మేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా సార్? టైర్ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను. ఏ షేర్ తీసుకోమంటారు? స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో పిఎట్ ఏమన్నా తీసుకోమంటారా? లాంగ్ టర్మ్ ఒక 5-4 years ఉండగలుగుతాను ఎస్ఐపి టైప్ లో. ఇది మంచి టైం కదా టైర్ కంపెనీలలో ఎంటర్ కావడానికి. ఇప్పుడు బ్యాంకులో ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి జంప్ చేస్తాను అంటున్నారు. అది కూడా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కోటక్ లోకి వెళ్తాను అంటున్నారు. అంటే మరి ఎందుకు చెప్తున్నారో నాకు ఐడియా లేదు. ఊరికే అది రేటు తగ్గిందని చెప్తున్నారో ఏంటో నాకు ఐడియా లేదు. కానీ బేసిక్ గా ఐసిఐసిఐ బ్యాంక్ అయినా కోటక్ బ్యాంక్ అయినా రెండు ప్రైవేట్ బ్యాంకులేనండి. ఈ ప్రైవేట్ బ్యాంకులో రెండింటిలో కూడా ఏది అవకాశాలు బాగుంటాయంటే ఐసిఐసిఐ బ్యాంక్ బాగుందా అంటే బాగుంది, అది రేటు తగ్గలేదంటే తగ్గింది. కాబట్టి ఇందులో నుంచి కోటక్ బ్యాంక్ లోకి వెళ్తాను అనడానికి ఇప్పుడే స్క్రీన్ మీద డేటా షేర్ చేస్తాను చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్ లో చూస్తే గ్రోత్ లోనే ఉంది, 40% గ్యాప్ ఉంది పెరగటానికి. కాబట్టి అది అమ్మచ్చా అమ్మకూడదు, ఏదైనా భయపడాలా భయపడకూడదు. ఒకవేళ కాదు కోటక్ మహీంద్రా బ్యాంక్ దీనికన్నా బ్రహ్మాండంగా ఏమైనా ఉందంటే అది లేదు, ఎందుకంటే గ్రోత్ లో కూడా లేదని కనపడుతుంది కొన్ని ఫ్యాక్టర్స్ మూలంగా. అందువల్ల అందులో చూస్తే 24% గ్యాప్ ఉంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కోటక్ వెళ్ళడం అనేది కంప్లీట్ గా అనవసరం. లేకపోతే ఇటువంటి సమయంలో లాంగ్ టర్మ్ కోసం 4 సంవత్సరాలు ఉంచుకుంటాను అనేటువంటి ఆలోచన దయచేసి తీసి పక్కన పెట్టండి, అరవలో దాచేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లాంగ్ టర్మ్ అనే మాట మీ ఉద్దేశం ప్రకారం ఉన్న మీనింగ్ వేరు, నిజమైన మీనింగ్ వేరు. మార్కెట్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయడం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, కానీ మీరు పట్టుకున్న షేర్ ఇట్లాగే పట్టుకుని దాంతోనే పాటు కాపురం చేస్తాను అనుకోవడం మాత్రం లాంగ్ టర్మ్ కాదు. లాంగ్ టర్మ్ అన్వైజ్ నేచర్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ కంపెనీ మన కోసం పుట్టలేదు, మన కోసం పని చేయదు. అందువల్ల ఆ కంపెనీ బాగున్నంత కాలం మనం దాంతో పాటు కాపురం చేయాలి, కానీ లేనప్పుడు మాత్రం దాన్ని ఖచ్చితంగా వదిలించుకుని తీరాలి. అందువల్ల అటువంటి పందా వదిలిపెట్టండి. ఈ రాబోయే రోజుల్లో మార్కెట్ లో ఏ ఇన్వెస్టర్ ఎక్కువ సంపాదిస్తారు అంటే ఎవరైతే కళ్ళు చెవులు తెరుచుకుని జాగ్రత్తగా వర్కింగ్స్ చూసుకుంటూ పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే నిర్దయగా వదిలేసి వేరే కంపెనీకి వెళ్తారో వాళ్ళే బాగుపడతారు. సో దయచేసి అటువంటి హ్యాబిట్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రైట్ సార్ నెక్స్ట్ కాలర్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. ఆ ప్యానల్ మెంబర్స్ కి కూడా అనలిస్టులకి నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ నమస్తే. రామనవమి. సార్ ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఈ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కి మొన్న 13,600 వచ్చినప్పుడు మిస్ అయ్యాను సార్. అది ఏ లెవెల్లో పర్చేజ్ చేయొచ్చు? అదొకటి. సెకండ్, నాకు ఒక డౌట్ ఏంటంటే ఎంసెక్స్ లో గోల్డ్ పెరిగినప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ డౌన్ అవుతుంది సార్. అది ఏ విధంగా అది రిలేట్, నాకు అది అర్థం కావట్లేదు సార్. ఎంసెక్స్ లో అప్లో ఉంటుంది, బట్ ఈటీఎఫ్ అన్ని డౌన్ లో ఉంటున్నాయి, సిల్వర్ దాని గోల్డ్ కానీ. ఈ రెండింటికి కొంచెం అడ్వైజ్ చేయండి సార్. తీసుకుంటారా? యా, ఐ థింక్ గోల్డ్ ఏ రేట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ 70,000-80,000 రూపీస్ ఉన్న గోల్డ్ ఫిజికల్ లో మనం మాట్లాడితే కనుక ఆల్మోస్ట్ 1,60,000 దాకా వెళ్ళి మొన్న మీరు అన్నట్టు 1,35,000, 1,40,000 కూడా రావటం చూసాం. సో అన్లెస్ మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే గోల్డ్ కంపల్సరీగా కొనాలి అనుకుంటే కొంటాం తప్ప ఈ రేట్ లో ఇన్వెస్ట్మెంట్స్ కొనడం అనేది నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో సంవత్సరానికి 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఇక్కడ నుంచి ఇవ్వకపోవచ్చు. మేబీ 1 year 30% పెరిగినప్పుడు నెక్స్ట్ 2-3 years కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అన్లెస్ మనకి గోల్డ్ అవసరం అయితే తప్ప వి షుడెంట్ బై. లేదు నాకు నెక్స్ట్ 2 years లో ఒక శుభకార్యం ఉంది అంటే కనుక ఎస్ఐపి మోడ్ లో ఈ షుడ్ ట్రై. ఎందుకంటే 80,000 to 160 గోల్డ్ 80,000 30% ఆర్ 40% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా 130-140 దగ్గర సపోర్ట్ అయితే ఉంటుంది. 1,30,000, 1,40,000 షార్ట్ టర్మ్ లో. ఈవెన్ ఒకవేళ పడినా కూడా 1,10,000 అనేది ఒక బేస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ సజెస్ట్ అని. ఇక రెండో క్వశ్చన్ మీరు అడిగింది ఎంసెక్స్ కి ఈటీఎఫ్స్ కి చాలా వ్యత్యాసం ఉందండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈటీఎఫ్స్ అనేది దే ఆర్ నాట్ బ్యాక్డ్ బై సిల్వర్. సో అవి కమోడిటీ, లైక్ ఈవెన్ ఫిజికల్ బ్యాక్డ్ అయితే కాదు సిల్వర్ కానీ గోల్డ్ కానీ. సో ఎంసెక్స్ లో మీరు గోల్డ్ కొన్నాక మీరు డెలివరీ తీసుకుంటాను అంటే కనుక మీకు డెలివరీ వస్తుంది ఎంసెక్స్ లో, బట్ ఇక్కడ ఈటీఎఫ్స్ లో ఆ పరిస్థితి కాదు. అందుకే ఆల్వేస్ మీకు డిస్కౌంట్ లో ఉంటుంది అండ్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటారు. సిల్వర్ ఈటీఎఫ్ లో మీరు 1 lakh వరకు కూడా కొనొచ్చు. వెరాజ్ ఎంసెక్స్ లో ఏంటంటే మినిమం 1 lot మనకి 1 gram గోల్డ్ అనుకున్నా కూడా మినిమం టికెట్ సైజ్ ఇప్పుడు 1.5 lakh ఉంటుంది గోల్డ్. సో అలాంటి కైండ్ ఆఫ్ సినారీలో ఉన్నాం. సో ఈటీఎఫ్ ఇస్ జస్ట్ ఎ ఇన్స్ట్రుమెంట్, నాట్ బ్యాక్డ్ బై ఫిజికల్ గోల్డ్. కాబట్టి దానిలో వోలటాలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది బికాస్ లాట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. సో ఎంసెక్స్ లో మీకు 1 kg గోల్డ్ కొనాలంటే 1.5 crore కి మీకు 20 lakhs మార్జిన్ కడితే సరిపోతుంది. వేరస్
ETFs లో యూ టు పే ఫుల్ ప్రైస్ 1 కిలో కొనాలి అనుకుంటే కనుక, అండ్ ఈవెన్ 1000 వర్త్ గోల్డ్ కూడా మీరు ETFs లో కొనవచ్చు కాబట్టి పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ రెండింటికి సంబంధం ఉండదండి. సో మీకు కొంచెం కనెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఫిజికల్ గోల్డ్ వర్సెస్ MCX లో కొంచెం ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. నమస్తే, చెప్పండి. సార్ నమస్తే అండి. నేను యాక్చువల్ గా అంటే ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఇది. అయితే నేను ఐసిఐసిఐ సిల్వర్ ETF లో 20,000 పెట్టాను. అయితే నేను అన్ఫార్చునేట్లీ 5,000 లాస్ లో ఉంది. సో ఇది అంటే సిచ్యువేషన్ బెటర్ అయ్యే పరిస్థితి ఉందంటారా? అలాగే ఈ టాటా గోల్డ్ కానీ SBI గోల్డ్ కానీ వాటి పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకున్నాను. అంటే ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్దాం అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కొంచెం ఆగాల్సి వచ్చింది అనమాట అండి. సో మీ సజెషన్ కోసం ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను, అందుకే ఫోన్ చేస్తున్నాను సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిల్వర్ కానీ గోల్డ్ కానీ దిస్ ఈజ్ నాట్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ దాని వాల్యూ ఎప్పుడు దేని మీద డిపెండ్ అవ్వాలంటే మనం కొనుక్కునేటువంటి వస్తువు కనుక కంపెనీలో స్టాక్ అయినట్లయితే ఆ స్టాక్ ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే మన ప్రైస్ పెరుగుతుంది అనుకుంటే అంచనాలు కట్టడం సమంజసంగా ఉంటుంది. అలా కాకుండా ప్రాణం లేని వస్తువు అంటే గోల్డ్ అయినా సిల్వర్ అయినా అది మంచి వాల్యూ కాదని అంటలేదు, కానీ ఆ వస్తువుల్ని కన్సంప్షన్ కోసం తయారు చేయబడినటువంటి వస్తువులు అంటే మెడలో వేసుకోవటానికో లేకపోతే మనం ఎవరికైనా సరే పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయడానికి వెల్త్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించిన వస్తువుల్ని మనం ఇన్వెస్ట్మెంట్ కి సాధనంగా వాడుకుని అది కొనుక్కుని మనకన్నా కూడా తెలివి తక్కువ వాళ్ళు లేదా ఇంక మనకన్నా ఆశపరులు వచ్చి రేపు పొద్దున్న ఎక్కువ రేట్లో కొంటే మనం వాళ్ళ తక్కువలో కూడా వాళ్ళకమ్మి ఆ లాభం సంపాదించుకుందాం అనుకునేటువంటి ఆశపడటం అనేది యూజువల్ గా ఇన్వెస్ట్మెంట్ సూత్రాలకు భిన్నం అండి. ఎప్పుడైనా సరే గోల్డ్ సిల్వర్ కొనుక్కోవాలి అంటే మనకు 2 కారణాలు ఉండాలి. ఒకటి, మన దగ్గర డబ్బు లభ్యం అయి ఉండాలి, అంటే ఖచ్చితంగా క్యాష్ రెడీగా ఉండాలి. రెండవది, రాబోయే రోజుల్లో ఒక ప్రపంచం చాలా విపత్కర పరిస్థితుల్లో వెళ్ళబోతుంది అనుకుంటే అప్పుడు మన పర్చేసింగ్ పవర్ ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదని విపరీతమైన అగమ్యగోచరమైన వాతావరణం ఉంటే అప్పుడు మన పర్చేసింగ్ పవర్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీటిల్లో కమోడిటీస్ లో గోల్డ్ సిల్వర్ లో పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఎటు వెళ్ళిపోయినా గవర్నమెంట్ ఉన్నా పడిపోయినా కానీ మనం ఈ బంగారంతో ఒక ఇల్లు కొనుక్కోగలమని ఈ రోజు అనుకుంటే 10 ఏళ్ల తర్వాత అయినా సరే ఆ బంగారం పెడితే అటువంటి ఇల్లు మనకి గ్యారంటీగా దొరుకుతుంది. అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ వెల్త్ కోసం ఉద్దేశించిన ఆస్తిని వెల్త్ ఎప్రిసియేషన్ కోసం కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదు. అందువల్ల గోల్డ్ సిల్వర్లు ఇప్పుడు కొన్నది చాలు, ఆల్రెడీ 20,000 అన్నారు కాబట్టి మరీ ఎక్కువ నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి గోల్డ్ ని సిల్వర్ ని మాత్రం ఇన్వెస్ట్మెంట్ సాధనంగా వాడకండి. అందులో ఏమీ కొత్తగా న్యూస్ రాదు. ఎవరో కొంటున్నాడనో ఎవరో అమ్ముతున్నారనో ఎక్కడో ప్రపంచంలో అశాంతి వచ్చిందంటేనే పెరుగుతుంది, లేకపోతే పెరగదు. మన ప్రమేయం లేకుండా అమాంతం కూలిపోవడానికి అమాంతం పెరగడానికి అవకాశం ఉంటుంది. మనలాంటి వారం కొనుక్కుని పెరిగితే సుఖపడతా ఆనందపడుతుంటాం కానీ అమ్ముకుని లాభం బయటికి రాము. కాబట్టి మనకి మన మెంటాలిటీకి సూట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ సాధనం కాదు. దయచేసి రిటైల్ ఇన్వెస్టర్లందరూ మీ ద్వారానే అందరికీ చెప్తున్నాను, వీలైనంత వరకు గోల్డ్ సిల్వర్ లో కొనుక్కుని లాభపడదాన్ని మాత్రం ప్రయత్నించడం చాలా ప్రమాదభరితం. రైట్ సార్. సార్, ఇరాన్ యుద్ధంతో వచ్చిన సంక్షేమ ముగింట ఐటీ సెక్టార్ కి ఇప్పటి వరకు కనపడిన ప్రమాదాలు మరుగున పడినట్లే భావించవచ్చా, లేదంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న స్ట్రెంగ్త్ చూసి ఐటీ కంపెనీల వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చా, లేక ఇంకా ప్రమాదం పొంచి ఉంది అంటారా ప్రసాద్ గారు? లేదమ్మా, ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ సంపాదించాలంటే ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ క్రైసిస్ ఇరాన్ క్రైసిస్ రాకముందే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఒక క్రైసిస్ రావడం జరిగింది ఆంథ్రోపిక్ పేరుతో. అంటే ఎప్పుడైతే ఐఎన్టీక్ మోడల్ వచ్చేసి కోడ్ అంతా కూడా అదే రాస్తుందని తెలియగానే అన్ని కంపెనీలకి బిజినెస్ దెబ్బతింటుందని భయపడిపోయి అందరూ అమ్మేశారు. కానీ గమనించాల్సింది ఏంటంటే వ్యాపారస్తులు ఎప్పుడైనా మెళకువలు నేర్చుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు వ్యాపారానికి అవసరమైన మార్పుల్ని తదనుగుణంగా మార్చుకునేటువంటి శక్తి కూడా ఉంటుంది. పర్టికులర్ గా ఆ బ్యాలెన్స్ షీట్ లో కనుక బోలెడంత క్యాష్ మూలుగుతూ ఉంటే అవసరమైన మార్పులు చేసుకోవడానికి, అవసరమైతే కొత్త మనుషుల్ని అపాయింట్ చేసుకోవడానికి, కొత్త టెక్నాలజీ కొనుక్కోవడానికి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఆంథ్రోపిక్ అనేది మీకెంత వచ్చిందో నాకెంత వచ్చిందో అవకాశం, అలాగే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అంతే అవకాశం ఇచ్చింది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, మొట్టమొదటి బిజినెస్ తగ్గుతుందంటే తగ్గుతుంది, కానీ బిజినెస్ తగ్గినప్పుడు ఎప్పుడు భయపడాలి, వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గించుకోలేకుండా ఖర్చులు అలాగే ఉండి బిజినెస్ ఇన్కమ్ తగ్గుతుంటే నష్టం వస్తుంది. కానీ వీళ్ళకి ఉద్యోగస్తులందరినీ ఓచకోత కోసి అందరినీ ఉద్యోగాలను తీసివేయగలిగే కెపాసిటీ వాళ్ళకి కూడా వస్తుంది, బికాజ్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కొనుక్కోవచ్చు కాబట్టి. అలా సాఫ్ట్వేర్ వాడుకోవటం మొదలు పెడితే, ఫ్రీ సాఫ్ట్వేర్ కూడా కాబట్టి వాడటం మొదలు పెడితే
ఎంప్లాయీస్ లో 20%, 50%, 70% కోత పెట్టారనుకోండి, ఖర్చు అమాంతంగా పడిపోతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఖర్చు అంతా కూడా శాలరీసే ఎక్కువ. కాబట్టి అదంతా ఖర్చు తగ్గితే ఇన్కమ్ కొద్దిగా తగ్గినా కూడా పర్వాలేదు, మొత్తం ఏమైపోదు, ఎవరో ఒకరికి ఎంప్లాయీస్ కావాలి కాబట్టి. అందువల్ల లార్జ్ బ్యాలెన్స్ షీట్స్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న కంపెనీలకు వచ్చినటువంటి ఇబ్బంది కొద్దిగా ఉంటుంది కానీ విపరీతంగా ఉండదు. అందువల్ల ఐటీ కంపెనీలన్నీ కూడా ఇటువంటి సమయంలో, అంటే అక్కడ చమురు దొరకటం లేదనో ఇటువంటి ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల అవి బ్రహ్మాండమైన ఎడారిలో ఓయాసిస్ లాగా కనబడుతున్నాయి. అందుకనే ఈ రోజును చూస్తే టీసీఎస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, ఒరాకల్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ కానీ అన్ని కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అంటే కారణం ఏంటి? ఇటువంటి సమయంలో కొద్దిగా గొప్ప ఇవే స్టేబుల్ గా కనపడతాయి. అందువల్ల ఇంకా ప్రమాదం ఉందా అంటే ఉండడానికి అవకాశం తక్కువ. కాకపోతే ఒక్కటే, ఎవరైనా మాలాంటి వాళ్ళం ఆల్రెడీ ఇంతకు ముందు అనాలిసిస్ చేసి ఇంతవరకు పెరగొచ్చని అంచనా కట్టిన వాళ్ళం అది కొద్దిగా రేటు తగ్గించుకోవాలి. కానీ పెరగడం మాత్రం దాదాపుగా ఖాయంగా కనపడుతున్న సెక్టర్ లో ఐటీ సెక్టర్ ఒకటి, డిఫెన్స్ సెక్టర్ ఒకటి, ఫార్మా సెక్టర్ ఒకటి, వీటికి దాదాపుగా ఇబ్బంది ఉండదనే భావించవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే అండి. అవాంట్ 210 లో ఉన్నాయి సార్, ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయొచ్చా? 105 జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అవి గిట్ట ఏమైనా యావరేజ్ చేయొచ్చా అండి? మీరు అవాంటెల్ అన్నారు కదండి. అవాంటెల్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి. అది మెయిన్ టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ, చిన్నగా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి. యూజువల్ గా ఎప్పుడు కూడా కంపెనీ మంచిది కాదని చెప్పను, ఎందుకంటే నాకు తెలిసిన స్నేహితులు చాలా మంది కూడా అంతకుముందు చెప్పడం జరిగింది. మీరు ఆ కంపెనీని పట్టుకోవట్లేదు, చాలా మంచిది అన్నారు. నేను విన్నాను, ఊరుకున్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. ఎందుకు అంటే మార్కెట్ లో ఉన్నటువంటి కొద్దిగా అన్సర్టన్ పీరియడ్ లో మనకు కావాల్సింది మన డబ్బు భద్రంగా ఉండేటువంటి అవకాశం ఉన్న కంపెనీలు. అవి లార్జ్ క్యాప్ అయితే బెటర్ గా ఉంటాయి. స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ షేర్స్ అయితే మన అంచనా కరెక్ట్ అయితే లాభం ఎక్కువ వస్తుంది, లేకపోతే మొత్తం ఆవిరైపోతుంది. అందువల్ల అవాంటెల్ గురించి ఎక్కువ చెప్పకూడదు. పైగా నా లెక్క ప్రకారం చూస్తే, మా అనాలిసిస్ ప్రకారం చూస్తే, స్క్రీన్ మీద డేటా పెట్టాను చూడండి, ఏ కంపెనీ అయినా 25% ప్రాఫిట్ ఉన్న రోజుల్లో మంచి కంపెనీ అని చెప్పుకుంటే, తర్వాత 20%కి వస్తే కొద్దిగా జాగ్రత్త పడాలి, 15%కి వస్తే ఇంకా జాగ్రత్త పడాలి. 8%కి వచ్చింది మార్జిన్ మొన్న లాస్ట్ 2025 లో. భయపడాలా, ఉంచుకోవాలా, పారిపోవాలండి? ఏ మాత్రం విజ్ఞత ఉంటే అందులోంచి బయటకు వచ్చేయాలి. కాబట్టి నో గ్రోత్ అని ఉన్న ఈ కంపెనీలో ఇప్పుడు కొనుక్కుంటానన్నా ఉంచుకుంటానన్నా కూడా అది మీకు ఆ కంపెనీ మీద విపరీతమైన మమకారం ఉంటే ఉంచుకోవాలి, కానీ అదర్వైజ్ ఉంచుకోవడానికి అర్హత లేని కంపెనీగానే చెప్పాల్సి వస్తుంది. రైట్ సార్. సార్, చిన్న చిన్న వార్తలకు సైతం మార్కెట్లో పెద్ద కుదుపులు కనబడుతున్న ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఏ రకమైన అప్రోచ్ అవలంబిస్తే మంచిదంటారు? ప్రధానంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మార్కెట్లు అనేది మీరున్నా నేనున్నా మనం నిద్రపోయినా లేకపోయినా రేపు అంటే మండే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ అలాగే ప్రతిరోజు మార్కెట్లు ఉంటానే ఉంటాయి. అంటే మార్కెట్ కంటిన్యూస్ గా ఉంటుంది. మనమే లేనిపోని పిచ్చి పనులు చేస్తే మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన అగత్యం వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ మార్కెట్ పడిపోయినప్పుడు పాతాళం అడుగున ఎక్కడో ఉన్నప్పుడు దాని గురించి ఎంత పెరిగిపోదామని ఆశించకుండా వాస్తవ దృక్పథంతో ఏం చేయాలంటే, మనతో పాటు మన కంపెనీలతో పాటు, అంటే మన దగ్గర మంచి కంపెనీలు పడిపోయాయి, బ్యాడ్ కంపెనీలు పడిపోయాయి. కాబట్టి ఇవాళ మనం ఏం చేయాలి, మనకున్న బ్యాడ్ కంపెనీల్ని ఎన్నిక చేసుకుని అవి తీసి బయటపడేసి, ఈ రోజున మిగతా మంచి కంపెనీలు కూడా తగ్గాయి కాబట్టి వాటిని ఆ స్థానంలో కనుక ఏర్పాటు చేసుకుంటే మన పోర్ట్ఫోలియో ఓవర్ నైట్ గా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్న చర్యల వల్ల కేవలం మంచి కంపెనీల సంపుటిగా తయారవుతుంది. ఎప్పుడైతే మంచి కంపెనీలు మీ పోర్ట్ఫోలియోలో చేరతాయో మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు. మార్కెట్ రికవరీ అవ్వక తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది. అయినప్పుడు మీ మార్కెట్ లో మీ పోర్ట్ఫోలియో విపరీతంగా ఫాస్ట్ గా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే చేయవలసింది మతిస్థిమితం కోల్పోవడం కాదు, ఈ రోజున మతి విరంభించకుండా కొద్దిగా గొప్ప మనోధైర్యంతో చేయవలసింది బ్యాడ్ కంపెనీలు ఇప్పుడన్నా ఐడెంటిఫై చేసి వదిలించుకునే ప్రయత్నం చేయాలి, కానీ మక్కువ పెంచుకుని మాత్రం అలాగే పట్టుకు వేలాడకండి. మీకున్న చెత్త కంపెనీలు రేట్లు తగ్గాయి, అలాగే మంచి మంచి కంపెనీలు కూడా రేట్లు తగ్గాయి. ఇప్పుడు కన్నా మంచి కంపెనీల వైపు దృష్టి పెట్టి అందులోకి వెళ్ళాలి. అటువంటి వాటి సహాయం కావాలంటే ఇదిగో రాజేంద్ర గారు కానీ మేము కానీ మాకు తెలిసినంత వరకు చెప్తా ఉంటాం. కాబట్టి మాకు కనుక మీ పోర్ట్ఫోలియోలు పంపించినట్లయితే ఇక్కడ ఇచ్చిన అడ్రస్లకి మీ పోర్ట్ఫోలియోలో ఏ మార్పులు చేసుకుంటే మీకు మంచిదో చెప్తాం. ఒక నయా పైసా కూడా మేము ఛార్జ్ చేయం. కాబట్టి మీకన్నా కొద్దిగా గొప్ప బెటర్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ అవకాశాన్ని ఈ సందర్భంలో వాడుకోండి. మంచి పోర్ట్ఫోలియోలో కాపురం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న కంపెనీలతో మాత్రం ఎక్కువ కాలం ఉండటానికి ప్రయత్నించకండి.